సంచలనంగా మారిన మాజీ భార్యను హత్య చేసిన మొదటి భర్త ఉదంతం వెనుక షాకింగ్ ట్విస్టులు ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. మాజీ భార్యను ఆవేశంతో చంపలేదని పక్కా ప్లానింగ్, 2 నెలల పాటు నిరీక్షణ, ఆపై 4 రోజులు రెక్కీ నిర్వహించిన తర్వాతే తుదముట్టించిన వైనం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ ఉదంతంలో చోటు చేసుకున్న పరిణామాలకు పోలీసులు సైతం విస్తుపోతున్న పరిస్థితి. తాను అనుకున్నట్లుగా చేశానని, తనను చంపేసినా కూడా పర్వాలేదని, తన లక్ష్యం నెరవేరిందని పేర్కొంటున్న నిందితుడి తీరుతో పోలీసులు విస్మయానికి గురవుతూ ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? చివరకు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి రెక్కీ వేసి చంపే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న వివరాల్ని నిందితుడి నుంచి పోలీసులు సేకరించారు. పెద్దపల్లి జిల్లా మందనికి చెందిన 32 ఏళ్ల మహేష్, మహారాష్ట్రకు చెందిన సునీతలు పరిచయమై ప్రేమలో పడ్డారు. సునీత వాళ్ళ అమ్మ పుట్టిల్లు మందని కావటంతో ఆమె తరచుగా అమ్మమ్మ ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో 10 ఏళ్ల క్రితం మహేష్ పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. మహేష్ 2019లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశాడు. 2022లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం కెనడాకు వెళ్లేందుకు మహేష్ కు వీసా వచ్చింది, కానీ సునీతకు రాలేదు. దీంతో అతను మొదట కెనడాకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అనంతరం వీసా రావడంతో కెనడాకు తీసుకెళ్లాడు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలకు దారితీసింది. దీంతో భర్త వేధిస్తున్నాడంటూ కెనడా పోలీసుల సహాయంతో ఇండియాకు తిరిగి వచ్చేసింది. అనంతరం కెనడాలో ఉన్న భర్త మీద మందనిలో ఉన్న అత్తామామలపై గృహహింస కేసు, విడాకుల కేసు పెట్టింది. కోర్టు నుంచి విడాకులు మంజూరు కాకుండా కూడా 2024లో పెద్దల సమక్షంలో వారు విడిపోయారు. అయితే విడాకుల అనంతరం శ్రీనాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉండగా మహేష్ తల్లి ఇటీవల గుండెపోటుతో మరణించింది. దీంతో ఇండియాకు తిరిగి వచ్చిన మహేష్ తిరిగి కెనడాకు వెళ్లేందుకు అనుమతి లభించలేదు. ఎందుకంటే అతడిపై కేసు ఉండటంతో అనుమతి లభించలేదు. మరోవైపు సునీత మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా ఉంటుందన్న ఆగ్రహంతో రగిలిపోయిన మహేష్ ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించాడు. అయినా లభించలేదు. ఈ క్రమంలో ఇన్స్టాలో ఆమె చేసిన రీల్తో ఆమె హైదరాబాద్లోని వనస్థలిపురం కాప్రాయి చెరువు సమీపంలో ఉంటుందన్న విషయాన్ని గుర్తించాడు. దగ్గరలోని ఒక హాస్టల్లో ఉంటూ సునీత హత్యకు ప్లాన్ చేశాడు. ఇలా 2 నెలల పాటు వారి కదలికలపై కన్నేసిన అతను 4 రోజులు రెక్కీతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. అద్దె కారులో ఇంటి తలుపులు కోసేందుకు గ్రైండర్ కట్టర్, చైన్ కట్టర్, పెప్పర్ స్ప్రే, సునీతను హత్య చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్ క్యాన్ తన వెంట తీసుకెళ్లాడు. తన ప్లాన్ లో భాగంగా ఇంటి తలుపు కొట్టి సునీత కంట్లో పెప్పర్ స్ప్రే కొట్టి ఆమెపై కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. ఆపై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకునే సమయంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తనకు ఎలాంటి శిక్ష విధించినా సిద్ధమని, చావటానికి సైతం వెనుకాడనంటూ పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా చెప్తూ ఉన్నారు.